హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వంకాయ వడలండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా నేను వంకాయని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి సగం వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. శనగపిండి, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, సోడా పొడి, రుచికి సరిపడా ఉప్పు, వాము, జీలకర్ర, సాంబార్ పౌడర్ అండి. ముందుగా వంకాయల నుంచి వాటర్ని తీసేస్తున్నానండి. ఇప్పుడు వాటర్ని తీసేసానండి. ఇప్పుడు చూడండి, ఈ వంకాయల మీదకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పౌడర్ అన్నింటినీ ఒక్కొక్క దాని మీద వేసుకుంటూ వెళ్దాం. ఇలా అన్నింటి మీద చల్లుకుందామండి. చూడండి, ఇలా ప్రతి వంకాయ ముక్కకి ఈ సాంబార్ పౌడర్ని మనం వేసుకున్నామండి. ఆల్రెడీ మనము వంకాయ ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి పిండిలోకి కొద్దిగా ఉప్పు తక్కువగా వేసుకున్నాము. ఇప్పుడు పిండిని కలుపుకుందాం. పిండిలోకి కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా సోడా పొడి వేసి నీరు వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ నీరుగా కూడా ఉండకూడదండి. నీళ్ళగా కూడా ఒక రకంగా ఉండాలండి. ఇప్పుడు వడలు వేసుకోవడానికి ఆయిల్ని వేసి పెట్టుకున్నానండి. ఇది వేడవనండి కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఎలా వేడవుతుందో ఇప్పుడు కొద్దిగా 2 స్పూన్ల ఆయిల్ని తీసుకొని పిండిలోకి ఇలా కలుపుకుందామండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా వడల్ని వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటిగా ఇలా తిప్పుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయిపోయాయి, ఆల్రెడీ కుక్ అయిపోయాయి. దీన్ని తీసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, వడని మధ్యలో ఇట్లా కచ్చి పెట్టుకొని దీంట్లోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకున్నానండి. ఇప్పుడు చివరిగా పుట్నాల పొడి వేసుకుంటే సరిపోతుందండి. పుట్నాల పొడి వేసుకుంటే వడకి చాలా టేస్ట్ వస్తుందండి. అంతే ఫ్రెండ్స్, రుచికరమైన వంకాయ వడ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్